అమెరికాలో ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు ఎగిసిపడుతున్నాయి. ముస్లిం ఆదిగ దేశాలైన ఇరాన్, ఇరాక్, లిబియా, సూడాన్, యెమెన్, సిరియా, సోమాలియా దేశాల పౌరులు అమెరికాకు రాకుండా ఆంక్షలు విధించడంపై నిరసనలు ఉధృతమవుతున్నాయి. కొలరాడోలోని డెన్వర్తో పాటు న్యూయార్క్, వాషింగ్టన్ నగరాల్లో ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. అమెరికా వెలుపల లండన్, ప్యారిస్ నగరాల్లో సైతం యుఎస్ అధ్యక్షుడికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాక్ తగిలింది. ముస్లిం దేశాల నుంచి వలసలను నిషేధిస్తూ జారీ చేసిన ఆదేశాలను తక్షణమే పునరుద్ధరించాలని అమెరికా న్యాయశాఖ దాఖలు తిరస్కరించింది. అంతకుముందు ట్రంప్ నిషేధాజ్ఞలను తాత్కాలికంగా నిషేధిస్తూ సియాటిల్ జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ శాన్ ఫ్రాన్సిస్కోలోని ఉన్నత న్యాయస్థానాన్ని యుఎస్ ప్రభుత్వం ఆశ్రయించింది. దిగువ కోర్టు విధించిన స్టే ఎత్తివేయాలని కోరింది. అయితే పూర్తి స్థాయి విచారణ జరపకుండా స్టే ఇవ్వలేమని ట్రంప్ సర్కార్ అభ్యర్థనను ఫెడరల్ కోర్టు తోసిపుచ్చింది. వరుసగా ఎదురు దెబ్బలు తగలడంతో ట్రంప్ రగిలిపోతున్నాడు. సియాటిల్ జిల్లా కోర్టు ఆదేశాలను ఎట్టి పరిస్థితులను రద్దు చేస్తామని శపథం చేస్తున్నాడు ట్రంప్. సోమవారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఫెడరల్ అప్పీల్ కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ సర్కార్ కోర్టుకు ఏమని నివేదిస్తుందో వేచి చూడాలి. ఉగ్రవాదులకు చేయూతనిస్తూ పొరుగు దేశాలతో దౌత్య సంబంధాలను పాకిస్తాన్ దెబ్బతీస్తోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. పాకిస్తాన్ పౌరులు భారత్లో కలవాలనుకుంటున్నారా, పాక్లో ఉండాలనుకుంటున్నారా, నిగ్గు తేల్చేందుకు రెఫరెండం నిర్వహించాలని పాకిస్తాన్కు సవాల్ విసిరారు రాజ్నాథ్. భారత్లో అంతర్భాగమైన కాశ్మీర్పై రెఫరెండం నిర్వహించాలని పాక్ డిమాండ్ చేయడంపై ఘాటుగా స్పందించారు హోంమంత్రి రాజ్నాథ్. హరిద్వార్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పాకిస్తాన్తో భారత్ సత్సంబంధాలే కోరుకుంటోందని స్పష్టం చేశారు రాజ్నాథ్ సింగ్. ఉత్తరాఖండ్లో బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. 10 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఏకంగా 33 మంది కీలక నేతలపై సస్పెన్షన్ వేటు వేసింది. వీరందరినీ 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు ఉత్తరాఖండ్ బీజేపీ చీఫ్ నరేష్ బన్సాల్. తాజా నిర్ణయం పార్టీ విజయ అవకాశాలపై ఎలాంటి ప్రభావం చూపదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సస్పెండ్ అయిన అభ్యర్థులంతా పార్టీ అభ్యర్థులపై పోటీకి దిగిన రెబల్స్ అని బీజేపీ వర్గాలు స్పష్టం చేశాయి. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన అనేక మంది నేతలకు కమలదళం టికెట్లు కేటాయించింది. దీంతో పార్టీలోని అసంతృప్తులు రెబల్స్ గా బరిలోకి దిగారు. తాజాగా వీరందరిపై సస్పెన్షన్ వేటు వేసింది బీజేపీ. 15వ తేదీ పోలింగ్ జరగబోతోంది. ఎన్నికలు ముంచుకొచ్చిన సమయంలో రెబల్స్ పై బీజేపీ వేటు వేయడం చర్చనీయాంశమైంది. తమిళనాడులో చిన్నమ్మ శకం మొదలైంది. పన్నీర్ సెల్వం స్థానంలో కొత్త ముఖ్యమంత్రిగా శశికళ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ నెల 9 లేదా 10 తేదీలలో ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అన్నాడీఎంకే శాసనసభ పక్షనేతగా ఆదివారం శశికళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శశికళను శాసనసభ పక్షనేతగా ప్రతిపాదిస్తూ పన్నీర్ సెల్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం శాసనసభ్యులంతా ఏకగ్రీవంగా దాన్ని ఆమోదించారు. ఈ విషయాన్ని ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావుకు తెలియజేయాల్సి ఉంది. ఆయన చెన్నైలో లేకపోవడంతో వచ్చిన తర్వాత ఈ విషయాన్ని ఆయనకు నివేదించనున్నారు పన్నీర్ సెల్వం. ఇప్పటికే ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. శశికళ ప్రమాణ స్వీకారం చేసే వరకు తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహించనున్నారు పన్నీర్ సెల్వం. అమ్మ జయలలిత బాటలోనే ప్రజలందరి సంక్షేమం కోసం పనిచేస్తానని ప్రకటించారు తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రి శశికళ. అన్నాడీఎంకే శాసనసభ పక్షనేతగా ఎన్నుకున్నందుకు పార్టీ నేతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా భావోద్వేగంతో ఆమె కంటతడి పెట్టారు. చిన్నమ్మ కంటనీరు చూసి నేతలంతా చలించిపోయారు. పెద్దపెట్టిన చిన్నమ్మ జిందాబాద్, ముఖ్యమంత్రి వర్ధిల్లాలి అంటూ తమిళంలో నినాదాలు చేశారు నేతలు. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేందుకు శశికళ సన్నాహాలు చేసుకుంటున్న తరుణంలో ఆమె భర్త అస్వస్థతకు గురయ్యారు. హై బీపీ, లో షుగర్తో నటరాజన్ చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో డాక్టర్లు తెలిపారు. నటరాజన్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళను ప్రజలు ఎన్నుకోలేదని విపక్ష డీఎంకే విమర్శించింది. ఆమెకు ఏమాత్రం పాలన అనుభవం లేదని డీఎంకే దుయ్యబట్టింది. శశికళను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోవడంపై డీఎంకే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఎలాంటి రాజకీయ పరిపాలన అనుభవం లేని వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎలా ఎన్నుకుంటారని ప్రశ్నించింది. తమిళ ప్రజలు జయను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అంతేగాని పన్నీర్ సెల్వం
లేదా జయ ఇంట్లో ఉండే వ్యక్తిని కాదంటూ మండిపడ్డారు డిఎంకే నేత స్టాలిన్. శశికళను తమిళనాడు ప్రజలు సీఎంగా అంగీకరించారన్నారు డిఎంకే నేతలు. తమిళనాడు చరిత్రలో ఆదివారం బ్లాక్ డేగా అభివర్ణించారు డిఎంకే ఎంపీ ఇళంగోవన్. శశికళ తమిళనాడు ముఖ్యమంత్రి కావడం ప్రజల దురదృష్టమే అవుతుందంటున్నారు జయలలిత మేనకోడలు దీప. అధికారాన్ని చేపట్టేందుకు మిలిటరీ కుట్ర తరహాలో కుట్రకు పాల్పడుతున్నారని శశికళపై విమర్శలు కురిపించారు దీప. శశికళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న తరుణంలో అన్నా డీఎంకేలోని అసంతృప్త నేతలంతా దీపా జయకుమార్తో జట్టు కట్టేందుకు అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. చెన్నై ఎన్నూరు కామరాజ్ హార్బర్లో చమురుతట్టు వెలికితీత 90% పూర్తయిందని రాజీనామా చేసిన ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తెలిపారు. 2 ఓడలు ఢీకొన్న ఈ ప్రమాదంలో 20 టన్నుల చమురు సముద్రంలో కలిసిందని ఆయన స్పష్టం చేశారు. సముద్రంలో 12 కిలోమీటర్ల మేర చమురుతట్టు పేరుకుపోయిందని, తిరువెళ్లూరు, చెన్నై, కాంచీపురంలో సముద్ర జలాలపై పేరుకుపోయిన తిట్టును 10% మినహా అంతా తొలగించామని ప్రకటించారు పన్నీర్ సెల్వం. మిగతా చమురుతట్టును ఇవాళ తొలగించే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. దేశ విదేశాలకు చెందిన విద్యార్థి బృందాలు, కేంద్ర రాష్ట్రాలకు చెందిన 5,700 మంది సిబ్బంది చెన్నైలో తెట్టును తొలగింపు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ ను ఆదివారం పరిశీలించారు పన్నీర్ సెల్వం. అగ్రిగోల్డ్ సంస్థ చేతిలో మోసపోయిన బాధితులు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఆందోళనకు సిద్ధమయ్యారు. డిపాజిట్లు చెల్లించాలని ఈ అంశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని, న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఆల్ ఇండియా అగ్రిగోల్డ్ డిపాజిటర్స్ ఏజెంట్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇప్పటికే భారీగా ఢిల్లీకి చేరుకున్నారు అగ్రిగోల్డ్ బాధితులు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కొడుకు వివాహ రిసెప్షన్ కు ఆయన హాజరవుతారు. ఢిల్లీ పర్యటనలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను సీఎం కేసీఆర్ కలిసే అవకాశం ఉందని సమాచారం. ఏప్రిల్లో జరిగే ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి సహా అనేక మంది ప్రముఖులను సీఎం ఆహ్వానిస్తారని తెలుస్తోంది. వనపర్తి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. యార్డుకు ధాన్యం తెచ్చిన రైతులతో మాట్లాడిన ఆయన మద్దతు ధర ఇస్తున్నారా లేదా అని ఆరా తీశారు. 10 రోజుల పాటు ధరల పట్టీని పరిశీలించారు. ఈ సందర్భంగా 6,830 రూపాయలు ఉన్న మద్దతు ధర 4,800 రూపాయలకు దిగిపోవడంపై హరీష్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు హరీష్ రావు. ఆయన వెంట మరో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర నేతలు, అధికారులు కూడా మార్కెట్ యార్డ్ తనిఖీలలో పాల్గొన్నారు. రైతులకు అసౌకర్యం కలగకుండా యార్డ్లో మౌలిక వసతులను సైతం మెరుగుపరచాలని ఆదేశించారు హరీష్ రావు. జగిత్యాల జిల్లా రిపబ్లిక్ డే ఉత్సవాలలో మతతత్వ ప్రదర్శనకు ఎలా అనుమతినిచ్చారని ప్రశ్నించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్. విహెచ్పీ నేతలు ఉత్సవాల్లో ఎలా పాల్గొన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు ఉత్తమ్. లౌకిక స్ఫూర్తిని దెబ్బతీసిన ఈ ఘటనపై రాష్ట్రపతి, గవర్నర్, కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖ రాసినట్టు ఆయన చెప్పారు. సివిల్ సర్వీసెస్ అధికారులు తమ గౌరవాన్ని కాపాడుకోవాలని క్లాస్ స్పీకర్ ఉత్తమ్ కుమార్. ఒక గణతంత్ర వేడుకల్లో, ఒక సెక్యులర్ దేశంలో మతతత్వ శక్తులని పర్మిట్ చేసి వాళ్ళని ఆ పరేడ్లో పాల్గొనే విధంగా మరి ఏ సర్కమ్స్టాన్సెస్లో జరిగిందో వాళ్లే సంజాయిషి ఇవ్వాలి. ఇది ఒక సెక్యులర్ కంట్రీలో మంచిది కాదని, దీనికి బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము భారత రాష్ట్రపతి గారికి. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మిరపకాయల వీధిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
విగ్రహం స్వల్పంగా దెబ్బతింది. సమాచారం అందుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసనకారులు శాంతించారు. అనంతరం నందమూరి తారక రామారావు విగ్రహానికి పాలాభిషేకం చేశారు ఆయన అభిమానులు. విజయనగరం జిల్లా బోడికొండ గ్రానైట్ క్వారీ దగ్గర గిరిజనులు ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కొండపై ఉన్న పోకర్ణ గ్రానైట్ సంస్థకు చెందిన ఫర్నిచర్ సామాగ్రిని నిరసనకారులు ధ్వంసం చేశారు. క్వారీ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు గిరిజనులు. గ్రానైట్ తవ్వకాలతో తమ జీవనోపాధి దెబ్బతింటోందని స్థానిక గిరిజనులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గ్రానైట్ క్వారీలకు వ్యతిరేకంగా గిరిజనులు చేస్తున్న పోరాటానికి వామపక్షాలతో పాటు వైసీపీ సంఘీభావం తెలిపింది. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించాయి విపక్షాలు. నందమూరి బాలకృష్ణ సొంత నియోజకవర్గంలో హిందూపురంలో ఆయన పిఏను తొలగించాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు చేస్తున్న ఆందోళన ఉధృతమైంది. బాలకృష్ణ న్యాయం చేస్తారని భావించినా నిరాశ మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు వైరి వర్గం నేతలు. పిఏను తొలగించాలి అన్న డిమాండ్పై పార్టీ అధిష్టానం స్పందించకపోవడంతో స్థానిక తెలుగుదేశం నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. చిలమత్తూరులో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు వైరి వర్గం నేతలు. మరోవైపు బాలకృష్ణ ఆదేశాలతో వైరి వర్గం ఎలాంటి సమావేశాలు నిర్వహించకుండా 144 సెక్షన్ విధించారు పోలీసులు. దీంతో సరిహద్దులు దాటి కర్ణాటకలో సమావేశం నిర్వహించాలని టీడీపీ రెబల్స్ నిర్ణయించారు. అయితే కర్ణాటకలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో అక్కడ కూడా పోలీసులు టీడీపీ కార్యకర్తలు, నేతలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు తాము వ్యతిరేకం కాదంటున్నారు స్థానిక టీడీపీ నేతలు. బాలయ్య పేరును దుర్వినియోగం చేస్తూ ఆయన వ్యక్తిగత కార్యదర్శి దండాలు నడుపుతున్నాడని ఆరోపించారు నేతలు. పిఏను తొలగించకపోతే టీడీపీని వదిలిపెట్టేస్తామని హెచ్చరించారు రెబల్స్. బాలకృష్ణ గారు మేము అంటున్నాం, తెలుగుదేశం పార్టీ అంటున్నాం, కార్యకర్తలంతా కూడా మేము అంటున్నాం కాబట్టి ఆ అటువంటి దుడ్డు తేవద్దని, అటువంటి వాళ్ళని ప్రోత్సహించాలని ప్రత్యేకంగా నేను బాలకృష్ణ గారిని కోరుకుంటున్నాను. మరి బాలకృష్ణ గారు అభిమానం ఉన్నా, పార్టీ పైన అభిమానం ఉన్నా, నారావారి స్వామి అభిమానం ఉన్నా, తక్షణం నీ యొక్క సర్దుమూడలో మళ్ళీ సర్దుకొని ముందుకు వదిలిపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారి పెదవి విప్పారు. ట్రంప్ విధానాలపై యుఎస్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోందన్నారు చంద్రబాబు. ఒక వ్యక్తి కారణంగా దేశం ఎలా నాశనమవుతుందో తెలియడానికి ట్రంప్ బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నారు చంద్రబాబు. విజయవాడ లయోలా కాలేజ్ ఆడిటోరియంలో మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమెరికాలో ఎక్కడ చూసినా మన వాళ్ళు కనిపిస్తారని గుర్తు చేస్తూ ట్రంప్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం. ఒక వ్యక్తి దేశాన్ని ఎంత డ్యామేజ్ చేస్తాడో అమెరికాలో ఈరోజు చూస్తే ట్రంప్ దానికి ఉదాహరణ. ఆ విధంగా మొత్తం అజిటేషన్లో వచ్చేసే పరిస్థితికి వచ్చింది. గందరగోళంగా ఉంది. దేశం అంతా అతలాకుతలం అయిపోతా ఉంది. మనకే కాదు, ఒక నాయకుడు, మంచి నాయకుడు ఉంటే దేశం అభివృద్ధి అవుతుంది, కుటుంబం అవుతుంది, కంపెనీ అవుతుంది, ఏదైనా అవుతుంది. నవ్యాంధ్రలో ఉద్యోగ సంఘాల కొత్త జేఏసీ పురుడు పోసుకుంది. ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ గా బొప్పరాజు వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 74 ఉద్యోగ సంఘాలు కలిసి బొప్పరాజు వెంకటేశ్వర్లను చైర్మన్ గా ఎన్నుకున్నాయి. అశోక్ బాబు ఒంటెత్తు పోకట్లతోనే కొత్త జేఏసీ ఏర్పాటైందన్నారు బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తామంతా చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పారు ఆయన. ఉద్యోగ సంఘాలలో చీలిక తెచ్చే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు ఆయన. కేవలం నాయకత్వం సానుకూల దృక్పథం లేదని, ప్రత్యేకించి న్యాయపరమైనటువంటి సమస్యల మీద సానుకూల దృక్పథం మన వైపు నుంచే లేకపోవటం, నాయకత్వం నుంచని, అందరినీ కలుపుకొని పోకపోవటం, ఇవన్నీ సమస్యలతోనే దాదాపు 2-3 సంవత్సరాల నుంచి ఎదురు చూడటం జరిగింది. ఈ విషయాల్ని వారి నాయకత్వానికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం. వారి పక్కన ఉన్నటువంటి నాయకులకు కూడా చెప్పాం. వారు పరిశీలించి త్వరగా దాన్ని సమసిపోయేటట్టు చేస్తామన్నారు, కానీ చేయలేదు. ఏపీ ఎన్జీఓస్ ఉద్యోగ సంఘాల జేఏసీ సుమారు 1962-63 ప్రాంతంలో ఏర్పాటైంది. అప్పటి నుంచి ఉద్యోగ సంఘాలు ఐక్యమత్యంతో కొనసాగాయి. ఏపీ ఎన్జీఓ సంఘాల అధ్యక్షుడిగా ఉన్న వాళ్లే ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ గా కొనసాగుతూ వస్తున్నారు. ఈ ఆచారం సుమారు 50 ఏళ్లుగా కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు దాదాపు 150కి పైగా ఉన్నాయి.
వీటికి జేఏసీ చైర్మన్గా ఉన్న అశోక్ బాబు ఉద్యోగుల కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారనేది ప్రధాన ఆరోపణ. దీంతో తమ సమస్యల సత్వర పరిష్కారం కోసం జేఏసీ వైస్ చైర్మన్గా ఉన్న బొప్పరాజును కొత్త జేఏసీ చైర్మన్గా ఎన్నుకున్నట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. అటు ఏపీ ఉద్యోగ సంఘాల కొత్త జేఏసీ ఏర్పాటును ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు తేలిగ్గా కొట్టిపారేశారు. ఏపీ ఎన్జీఓ సంఘం పటిష్టంగా ఉందన్నారు అశోక్ బాబు. ఎవరున్నా లేకపోయినా ఉద్యోగ సంఘాల జేఏసీకి ఎలాంటి నష్టం లేదంటున్నారు అశోక్ బాబు. ఇలాంటి ఎన్నో జేఏసీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అన్నారు ఆయన. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారని, తనపై వచ్చిన ఆరోపణలు సరైనవి కావంటున్నారు అశోక్ బాబు. సంఘాలు ఏవి కూడా ఇతర వెనకాల లేవు. అసలు ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసిన వీఆర్ఓ సంఘం ఇంత పడలేదు. ఎందుకంటే వీఆర్ఓ సంఘానికి మెంబర్షిప్ రెవెన్యూ సంఘంలో అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వలేదు. మా దగ్గరికి వచ్చినప్పుడు మేము శ్రీకాకుళంలో మా బైలా అమెండ్ చేసి వీఆర్ఓకి మెంబర్షిప్ ఇచ్చాం. అది అతనికి పెద్ద సమస్య. అతను ఇవ్వటానికి వీలేదని మాతో చెప్పాడు. నేను మా సంఘంలో ఎవరు ఉండాలి లేదా నువ్వుగా డిసైడ్ చేస్తే మేమని చెప్పాను. వైసీపీ అధినేత జగన్ కు ముఖ్యమంత్రి కావాలి అన్న పిచ్చి పట్టిందన్నారు ఏపీ మంత్రి దేవినేని ఉమ. పులివెందులకు నీళ్లిస్తే జగన్ తట్టుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. నీటిపారుదల ప్రాజెక్టులపై జగన్ కు కనీస అవగాహన లేదని ఉమ ఎద్దేవా చేశారు. రాజధాని శంకుస్థాపనకు రాని వ్యక్తి అసెంబ్లీ సమావేశాలకు ఎలా వస్తారని జగన్ను ప్రశ్నించారు దేవినేని ఉమ. పులివెందుల ప్రాంతానికి, కడప జిల్లాకి కృష్ణా జలాలు ఇచ్చిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని. నువ్వెన్ని కట్టలు పెట్టుకున్నా, నువ్వెన్ని మాటలు ఆడిపోసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగం లేదు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు కుర్చీ పిచ్చి పట్టిందని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మరో 2 ఏళ్లలో సీఎం అవుతానంటూ జగన్ పగటి కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు సోమిరెడ్డి. వైఎస్ హయాంలో జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన టీడీపీ సర్కార్ పూర్తి చేస్తుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు సోమిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి భాష ఆయన శృతి మించుతూ ఉంది. ఆయనకేంటంటే కుర్చీ పిచ్చి పట్టుకోండి. ముఖ్యమంత్రి కుర్చీ కావాలా, దాంతో ఆడుకోవాలా. మా నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుర్చీలో ఉంటే ఆ కుర్చీ చుట్టూ తిరిగి ఆ కుర్చీకే అప్రతిష్ఠ తెచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అసలు అవగాహన లేకుండా మాట్లాడే ప్రతిపక్ష నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. హంద్రినీవా నుంచి ఆయకట్టుకు నీళ్లివ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు సిద్ధమైంది వైసీపీ. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ నేతృత్వంలో మహాధర్నాకు పిలుపునిచ్చింది వైఎస్ఆర్సీపీ. ప్రతి ఏటా నీటి ప్రవాహం పెరుగుతున్న ఆయకట్టుకు ప్రభుత్వం నీళ్లివ్వలేకపోతోందని జగన్ ఆరోపించారు. అనంత రైతులకు మద్దతుగా ఉరవకొండలో ధర్నాకు సన్నాహాలు చేసింది వైసీపీ. కాపు ఉద్యమం వెనుక వైసీపీ అధినేత జగన్ హస్తం ఉందని, దుష్ప్రచారం చేస్తున్నారని తప్పుపట్టారు ముద్రగడ పద్మనాభం. మంజునాథ కమిటీ పర్యటన తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో కాపు నేతలతో సమావేశమయ్యారు ముద్రగడ. పదే చెప్తున్నానండి, అసమానం ఈ విధంగా కించిపరిచే కార్యక్రమం చేయొద్దు. ఇంకా చెప్పమంటే చాలా ఉన్నాయి, టూ మచ్గా చెప్తా ఉన్నారు. అసమానం సహాయం పొందింది ఆయన దగ్గర, నేను కాదండి. నేను ఎవరి దగ్గర పొందలే సాయం. ఆ ప్రశ్న వారిని అడగండి. మీరు పొందారండి కదా సాయం అని అడగండి, నన్ను అడగండి. విద్యుత్ కాంట్రాక్టర్ల బరితెగింపు రైతుల పాలిట శాపంగా మారుతోంది. కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కేపీటీసీఎల్ ఆంధ్రప్రదేశ్ రైతులను నడి రోడ్డును పడేస్తోంది. మన రైతుల పొలాల మీదుగా హై పవర్ విద్యుత్ లైన్లు నిర్మిస్తూ పరిహారం చెల్లించకుండా గూండాగిరి చేస్తున్నారు కేపీటీసీఎల్ విద్యుత్ కాంట్రాక్టర్లు. దీంతో కర్ణాటక ఏపీ సరిహద్దు గ్రామాల్లో హై పవర్ విద్యుత్ లైన్ల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురం రైతులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. పరిహారం చెల్లించకుండా విద్యుత్ లైన్లు వేస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్లు, వారికి వంతపాడుతున్న అధికారులకు వ్యతిరేకంగా పోరాడతామంటున్నారు రైతులు. ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకుని తమను కాపాడాలని వేడుకుంటున్నారు అనంతపురం అన్నదాతలు. దీనిపై స్పందించిన మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి బాధిత రైతులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల యొక్క ప్రభుత్వం. రైతులకు ఏమాత్రం అన్యాయం జరిగిన సహించే ప్రభుత్వం కాదు.
వాళ్ళకి నష్టపరిహారం తప్పకుండా ఇవ్వాలి. ఆ ఇన్సిడెంట్ ఎంక్వైరీ చేసి ఏ విధంగా ప్రభుత్వం రైతులకు సాయం చేయాలో ఆ విధంగా ప్రభుత్వం రైతులకు సాయం చేయడమే కాకుండా కర్ణాటక ప్రభుత్వంతో కూడా సంప్రదించి ఏదో నష్టపరిహారమో అక్కడి నుంచి ఏదో రావాలంటే కూడా అది కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాము. కర్ణాటకలోని మధుగిరి నుంచి పావగడ వరకు KPTCL 220 kV హై పవర్ కరెంట్ లైన్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీ సరిహద్దుల్లో ఉన్న మొలవాయి గ్రామంలో విద్యుత్ టవర్లను నిర్మిస్తున్నారు. సుభాన్ సాబ్ అనే రైతు పొలంలో టవర్ల నిర్మాణం చేపట్టారు. అయితే పరిహారం ఇస్తామని ప్రకటించారే కానీ సుభాన్ కుటుంబానికి పైసా కూడా ఇవ్వలేదు. తమకు న్యాయం చేయాలని ఎన్నో మార్లు అధికారులను కలిశారు, కానీ ఎలాంటి స్పందన కనిపించలేదు. ఇందులో వైర్లు లాగడానికి కాంట్రాక్టర్లు అతని సిబ్బంది బాధిత రైతు పొలం దగ్గరికి వచ్చారు. తనకు పరిహారం చెల్లించాకే పనులు మొదలు పెట్టాలని రైతులు అడ్డుకున్నారు. KPTCL కాంట్రాక్టర్లు దౌర్జన్యం చేయడంతో దిక్కుతోచని స్థితిలో నిరసన తెలిపేందుకు నిస్సహాయంగా కరెంటు వైర్లు పట్టుకుని వేలాడారు ఇద్దరు రైతులు. అయితే రైతులకు నచ్చ చెప్పాల్సిన కాంట్రాక్టర్లు వారిని బేఖాతరు చేస్తూ క్రేన్ల సాయంతో వైర్లు 30 అడుగుల ఎత్తుకు లాగేశారు. దీంతో పరిహారం కోసం వైర్లకు వేలాడిన సుబహాన్ ఆయన కుమారుడు ఇద్దరు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు తండ్రి కొడుకును హిందూపురం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో ఏకమైన అనంతపురం రైతులు KPTCLకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. సర్వే చేయించి మా పొలం చెప్పండి, చెప్పి ఆమె లాగండి అని చెప్తున్నాను సార్. అంతవరకు లాగొద్దని మేము అటకాయింపు చేసినాము సార్. మేము చేసి ఇట్లా వైర్లు పట్టుకోవడం సార్ కింద ఉండాలి. వాళ్ళు సడన్ గా పైకి లేపేసి మేము కింద పైన పడిపోయి మా పిల్లోడు నడిమికి చచ్చిపోయినాడు. నడిమికి పడిపోయింది సార్. నేను కింద పడినాను సార్. నా కాళ్ళంతా నొప్పి తీసుకున్నాను సార్. మా పరిస్థితి ఉంది సార్. మాకేదో న్యాయం చేసి తీర్మానం చేయాలి సార్. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం కొత్తూరు గ్రామంలో ONGC రిగ్ను వేరే చోటుకు మార్చాలని ఆందోళన బాటపట్టారు స్థానికులు. శనివారం రాత్రి రిగ్లో మంటలు చెలరేగి ఉవ్వెత్తునెగిసిపడ్డాయి. దీంతో తీవ్ర భయాందోళన చెందారు స్థానికులు. తక్షణమే రిగ్ను అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం ఈ అంశంపై అధికారులతో మాట్లాడతారని హామీ ఇచ్చారు. దీంతో పాక్షికంగా ఆందోళన విరమించారు స్థానికులు. ఇక్కడ ONGC వల్ల ఏంటంటే మా ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉందండి. వాటర్ మొత్తం కలుషితం అయిపోతుంది. వాటర్ తాగడం వాటర్ లేదు. మొత్తం బిల్డింగ్లన్నీ కూడా మొత్తం కొలప్స్ అయిపోతున్నాయి. పీటలు గీసేసి మొత్తం చాలా గట్టరగా ఉన్నది ఇక్కడ అంతా. అధికారులు ఎవరో ఇప్పటి వరకు రాత్రి 5 గంటలకు మొత్తం ఇక్కడ బోట్ అయిపోయి మొత్తం ఇళ్లలో పిల్లలందరూ కూడా పెద్దలు అందరూ కూడా ఒకరి పడిపోయి మొత్తం 1 కిలోమీటర్న్నర అంతా కూడా పరిగెట్టుకుని వెళ్ళిపోయారు మొత్తం అందరూ కూడా. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఒక కారు బేభత్సం సృష్టించింది. రోడ్ నెంబర్ 1లో మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. డ్రైవర్ మద్యం మత్తులో కారు నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు పోలీసులు. मेरा नाम निशिकांत है. कुछ नहीं, मैं जा रहा था, अनबैलेंस हो गया, ठुक गया गाड़ी. बस मैं माधापुर से आ रहा था, हो गया, अनबैलेंस हो गया. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కొత్త ఫీట్లు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు ఏపీ మంత్రులు. హంద్రీనివా ప్రాజెక్టు సీఎం చొరవతో పూర్తయిందని, ఫలితంగా చెరువులకు నీళ్లొచ్చాయని ఇటీవల స్పష్టం చేశారు మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. ఈ సందర్భంగా చెరువులో ఈత కొట్టి తన ఆనందాన్ని పంచుకున్నారు పల్లె. తాజాగా పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత రైతు గెటప్లో వరి పొలాల్లో దిగి నాట్లు వేశారు. అనంతపురం జిల్లా రామగిరి మండలం వరిమలలో వారం రోజులుగా పొలాల్లో కలిగి తిరుగుతూ రైతులతో మమేకమవుతున్నారు మంత్రి సునీత. చెరువుల్లో ఉండే నీళ్ళు ఎవరు వాడట్లేదు. కనీసం స్టోరేజ్ చెరువుల్లో పెట్టుకొని గ్రౌండ్ వాటర్ ద్వారా ఈరోజు వాళ్ళు బోర్లు వేసుకున్నారు. అక్కడ చూడండి, కనీసం ఒక చుక్కు నీళ్ళు రాలేదు. ఈరోజు ఆ చెరువులో నీళ్ళు ఉన్నాయి కాబట్టి నీళ్ళు దాదాపు 3 ఇంచులు 4 ఇంచుల నీళ్ళు పైపులు పట్టకుండా, పైపులు పగిలిపోకుండా ఈరోజు నీళ్ళు వస్తున్నాయంటే అది ఏంటంటే కనీసం చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు నియోజకవర్గం ప్రజలు, జిల్లా ప్రజలు కూడా ఎప్పుడు రుణపడి కూడా ఉంటాం. ఈ చెరువును చూశారు మీరు, ఈ దాదాపు 10-15 సంవత్సరాల నుంచి పూర్తిగా ఎండిపోయింది. అటువంటి చెరువుకు హంద్రీనివా నీళ్ళు ఇచ్చి ఈ గ్రామ ప్రజలను ఆదుకోవడం చాలా ఆనందకర విషయము. హంద్రీనివా ద్వారా దాదాపు 29 TMC అనంతపురం జిల్లాలోకి వచ్చింది. దానిలో అనేక రకమైన చెరువులు నింపాము. దాదాపు 6,000 బోర్లు రీఛార్జ్ అయ్యాయి. అంతేకాకుండా 40,000 ఎకరాల పంటలు పండుతున్నాయి.